जिंदाबाद बीजेपी जिंदाबाद भारत माता की जय 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 माता भारत माता जय जय माता भारत माता बीजेपी जिंदाबाद बीजेपी जिंदाबाद नरेंद्र मोदी गारी नायकत्व नरेंद्र मोदी गारी नायकत्व अमित शाह गारी नायकत्व कंकर में कंकर में बोलो भारत माता की जय జ్వరమున్నోరి అటువైపు జ్వరమున్నోరిగా అందరికీ నమస్కారం. నిన్న వచ్చినటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల రిజల్ట్స్ లోపల భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కుమ్రయ్య గారికి పెద్ద మెజార్టీని అందించి వారి పక్షాన నిలబడి భారతీయ జనతా పార్టీ పక్షాన నిలబడి ఉపాధ్యాయులంతా కూడా వారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించినటువంటి గురుమూర్తులందరికీ కూడా హృదయపూర్వకంగా మేము రామగుండం నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వక వందనాలు వారికి తెలియజేస్తూ ఉన్నాము. గతంలో 10 ఏళ్ళు కావచ్చు, ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కావచ్చు, ఉపాధ్యాయుల పట్ల ఉద్యోగుల పట్ల వారి యొక్క నిరంకుశత్వం ఇవాళ మనం ఉపాధ్యాయులకు సంబంధించి ఇవాళ 317 ద్వారా గతంలో 10 ఏళ్ళు కూడా వాళ్ళు పడ్డటువంటి అవస్థలు, ఇప్పుడు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్నటువంటి అనేకమైనటువంటి సమస్యలు టీఆర్సీ కావచ్చు, టీఏలు కావచ్చు, ఇవాళ వాళ్ళు రిటైర్మెంట్ తర్వాత వచ్చేటువంటి బెనిఫిట్స్ కావచ్చు, ఇట్లా అనేకమైనటువంటి వారి పూర్తి సర్వీస్ ఇవాళ అందించిన తర్వాత కనీసం హెల్త్ సెక్యూరిటీ కూడా ఇవాళ ఉపాధ్యాయులు. అయితే ఈ అంశాల మీద గతంలో ఏదైతే వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొన్నారో వాళ్ళు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా అదే నిరంకుశత్వం ఇవాళ ఉపాధ్యాయుల పైన చూపిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే ఇవాళ వచ్చినటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో వారు వన్ సైడ్ అన్నట్టుగా పెద్ద మెజార్టీతోటి ఉపాధ్యాయులంతా ఏకగ్రీవంగా భారతీయ జనతా పార్టీ వైపు నిలబడి గెలిపించడం అనేది నిజంగా కూడా చాలా గొప్ప విషయంగా భావిస్తూ ఉన్నాము. ఎందుకంటే అధికారులైనా ఉద్యోగులైనా ఇవాళ ప్రభుత్వాలకు భయపడి ప్రభుత్వంకి అండగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం విఫలమైనటువంటి పరిస్థితి టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిని పెట్టకపోవడే వాళ్ళ ఉద్యోగుల పట్ల ఉపాధ్యాయుల పట్ల వారికి ఉన్నటువంటి చిత్తశుద్ధి అర్థమవుతూ ఉన్నది. కాబట్టి భారతీయ జనతా పార్టీ మాత్రమే మాకు అండగా నిలబడుతుంది, మా కోసం కొట్లాడుతుంది. రేపు పెద్దల సభలో విద్యావేత్త అయినటువంటి మల్కా కుమ్రయ్య గారు మా వైపున మా గొంతుకై మా కోసం మా హక్కుల కోసం పోరాటం చేస్తారనేటువంటి ఒక విశ్వాసంతో ఇవాళ వారికి పెద్ద మెజార్టీని అందించి గెలిపించడం నిజంగా కూడా చాలా గొప్ప విషయంగా మేము భావిస్తూ ఉపాధ్యాయులందరికీ కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ పక్షాన భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఉంటుందని ఈ సందర్భంగా మరొకసారి మనవి చేస్తూ మల్కా కుమ్రయ్య గారికి మేము హృదయపూర్వకంగా వారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము. భవిష్యత్తు లోపల ఉపాధ్యాయుల పక్షాన వారు నిలబడి పెద్దల సభలో వారు పోరాటం చేస్తారని చెప్పి సందర్భంగా మరి తెలియజేస్తూ
ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న భారతీయ జనతా పార్టీ మా మండల అధ్యక్షులకి, సీనియర్ నాయకులకి, కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పటి నుంచి కూడా పూర్తిగా తెలంగాణ కాషాయమయం కాబోతూ ఉన్నది. ఇవాళ ఏదైతే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో విద్యావేత్తలు ఉపాధ్యాయులు ఇవాళ అవకాశం ఇచ్చి గెలిపించిండ్రో రేపు తెలంగాణ మొత్తం కూడా 100% కాషాయమయం కాబోతూ ఉన్నది. స్థానిక సంస్థల నుంచి మొదలు పెడితే చట్టసభల వరకు కూడా పూర్తిగా భారతీయ జనతా పార్టీ వైపు తెలంగాణ ప్రజానీకం నిలబడబోతా ఉన్నదని చెప్పి సందర్భంగా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ మరొకసారి ఉపాధ్యాయులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. భారత్ మాతాకి జై. ఎన్నికల ఫలితాల్లో మా భారతీయ జనతా పార్టీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమరయ్య గారి పక్షాన ఉపాధ్యాయులంతా కూడా నిలబడి వన్ సైడ్గా ఇవాళ పెద్ద మెజార్టీతో ఓట్లు వేసి గెలిపించినందుకు గురువులందరికీ కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉపాధ్యాయులపై, ఉద్యోగులపై వారి యొక్క నిరంకుశత్వమే ఇవాళ భారతీయ జనతా పార్టీ గెలుపు అని ఈ సందర్భంగా మేము మనవి చేస్తూ ఉన్నాము. ఇవాళ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించిన అభ్యర్థిని పెట్టకపోవడం వారి యొక్క ఉద్యోగుల పట్ల, ఉపాధ్యాయుల పట్ల వారి యొక్క చిత్తశుద్ధి కనబడతా ఉన్నది. ఇవాళ 3170 జీవో ద్వారా కావచ్చు, తర్వాత ఇప్పుడు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు పిఆర్సీ కావచ్చు, టీఏలు కావచ్చు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావచ్చు, హెల్త్ సెక్యూరిటీ కావచ్చు, ఇట్లా అనేక అంశాల మీద ఉపాధ్యాయులు అనేక రకాలుగా మానసిక క్షోభని అనుభవిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో మా వైపు, మా గొంతుకై నిలబడి మా కోసం, మా హక్కుల కోసం పోరాడే వ్యక్తి, పోరాడే పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ అని ఈరోజు వారంతా కూడా అండగా నిలబడి గెలిపించిండ్రు. తప్పకుండా చిత్తశుద్ధితోటి వారు ఇచ్చినటువంటి నమ్మకాన్ని మల్కా కొమరయ్య గారు భారతీయ జనతా పార్టీ నిలబెట్టుకుంటుందని, వారి కోసం 100% పోరాటం చేస్తారు రేపు పెద్దల సభలో అని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ రామగుండం భారతీయ జనతా పార్టీ పక్షాన హృదయపూర్వకంగా మా అభ్యర్థి మల్కా కొమరయ్య గారికి శుభాకాంక్షల్ని తెలియజేస్తూ రేపటి నుంచి 100% తెలంగాణలో ప్రజలంతా భారతీయ జనతా పార్టీ వైపు నిలబడతారు. తెలంగాణ రాష్ట్రం స్థానిక సంస్థల నుంచి మొదలు పెడితే చట్టసభల వరకు కూడా భారతీయ జనతా పార్టీ కాషాయమయం కాబోతూ ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ మరొకసారి మా విజేత ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య గారికి హృదయపూర్వకంగా మేము అభినందనలు తెలియజేస్తూ మరొకసారి ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై.